రిపోర్ట్స్ అధికారులు ఏమి ఇచ్చినారు. ఈరోజు మీకు ప్రెస్ వాళ్ళని అందరూ ఇక్కడికి ఎందుకు పిలుస్తారు తెలుసా? మనం అక్కడ చర్చలలో బైబిల్లో కూర్చొని ప్రెస్ మాట్లాడితే ఇక్కడ ఫిజికల్గా భూమిలో ఏం జరిగింది అనేది మీకు తెలుస్తుంది. అందుకని నేను ప్రెస్ మీట్ చెరువు కట్ట పైన పెట్టినాను. ఈరోజు ఈ ల్యాండ్ ఏదో వరహ ఇన్ఫ్రా కంపెనీ ల్యాండ్, ఇది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. ధర్నా కోసం, ఇన్ఫ్రా కంపెనీ కోసం ధర్నా కోసం వచ్చిండ్రు. ఇది అసైన్డ్ భూమి, 18 ఎకరాల అసైన్డ్ భూమి, 5 కోట్ల రూపాయలు విలువైన భూమి. ఇది 18 ఎకరాల పైన ఓఆర్సీ ఎట్లా వచ్చింది, రిజిస్ట్రేషన్ ఎట్లయింది? అధికారులు ఏమంటారు? 1956 కన్నా ముందున్న భూమి అని అంటారు. మళ్ళీ ఓవర్ పైన అయితే ఓఆర్సీ ఇచ్చినారో వాళ్ళు పొజిషన్లో ఉన్నారా? ఇంకోటి 56 కన్నా ముందు అసైన్ భూమి ఉంటే వాళ్ళు ట్యాక్సులు కట్టాలి. భూమికి అమౌంట్ కడితేనే భూమి వాళ్ళ పైన పట్టా కావాలి. మన అధికారులు ఆ రిసిప్ట్ మీకు చూపించగలుగుతారా అని అడుగుతున్నారు. దానిపైన ఫైల్ నంబర్స్ ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్లా, కలెక్టరేట్లా ఫైలే లేదు. అవన్నీ ఈరోజు మాట్లాడుతుంది. పర్మిషన్ ఆగుంది. అధికారులందరూ ఎలక్షన్ కన్నా ముందు లక్ష్మణ్ ఓడిపోతాడని చెప్పి ఈ బీఆర్ఎస్ నాయకులు ముందే పర్మిషన్స్ తీసుకున్నారు. మళ్ళా ఈరోజు కలెక్టర్ గారు పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. ప్లాటింగ్ ఎట్లా చేస్తున్నాను అడుగుతున్నాను నేను. దీనికి జవాబాదారీ ఎవరు? ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. వచ్చే నెల జూన్ 4వ తారీఖు వరకు టైం ఇస్తున్నాను. తప్పు చేసిన అధికారులని శిక్షించాల్సిందే. కాని పక్షంలో నేను ఇక్కడ దీక్షలో ఇక్కడనే కూర్చుంటాను. బాల్నగర్ ప్రజలతోని 5,000 మందితోని దీక్షలో ఇక్కడనే కూర్చుంటాను. దీనికి అప్రూవల్స్ ఇచ్చిన అధికారులందరికీ ఇక్కడికి వచ్చి మట్టి నింపలేదని చెప్పాలి. అసైన్ భూమికి పట్టా ఎట్లా చేసిండో రిసిప్ట్ చూపించాలి. ముడా కమిషనరు దీనికి ప్లాటింగ్ పర్మిషన్ ఎట్టిచ్చిండో చూపించాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎట్టిచ్చిండో చూపించాలి. ఏడీ మైన్స్ 6 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. దీనిపైన ఒక్కరోజు ముందు ట్రాన్స్ఫర్ అయిన లోపల ఈ 18 ఎకరాల్లో ఈ మట్టి అంట ఇక్కడనే తోవేసిందంట. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, 18 ఎకరాలు 12 ఫీట్లు మట్టి నింపినారు కదా, ఆ మట్టి ఎక్కడ తెచ్చిందో ఈ భూమిలో నాకు చూపించాలి. ఆయన కాపీలో రాసింది. ఏమని రాసినాడు? అక్కడనే మట్టితో వేసిందంట. మరి ఈ మట్టి ఇక్కడ ఎక్కడ తోమిందో మీరు నాకు ఒక్కసారి చూపించండి. 18 ఎకరాలు నింపినారు, 12 ఫీటు. 18 ఎకరాలు 12 ఫీట్లు మట్టి ఎక్కడ గుంతుందో నాకు చూపించాలి. ఇక్కడ శ్మశాన వాటిక కట్టినారు, అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు, వైకుంఠధామం. దాన్ని ఎందుకు కూల్చి వేసినారు కూడా చెప్పాలి. కట్టే ముందు ఇది గవర్నమెంట్ పొలం అని తెలియదా? కట్టిన తర్వాత మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ అయినప్పుడు ఎమ్మెల్యే ఆయననే శంకుస్థాపన చేసినాడు. అట్లాంటి కూలు కొట్టినారు ఇక్కడ. దాన్ని జవాబాదారీ ఎవరని చెప్పాలి. ఈరోజు ఆధార్తో సహా మాట్లాడు అధికారులను అడిగితే పర్మిషన్స్ ఉన్నాయి అంటున్నాం. ఆ ఏ పర్మిషన్లో మీకే చూపిస్తాం. శ్రీకాంత్ ఫోన్ అట్లా పెట్టుకో. శ్రీకాంత్ ఇది ఫెయిల్ అయినా నేను ఫోటో ఇస్తాను, టెన్షన్ విత్ మైక్. అందుకే నాకు కొద్దిగా నాకు ఈ ఫ్రేమ్ వదిలేదు, ఓకేనా? నీ ఇచ్చే బాధ్యత నా వీడియోలో స్పాట్లో. కానీ వెనక దగ్గను కొట్లాడతా ఎక్కడ ఈ గిర్గాడి ఫండ్ రైతు పోయిండు. మిమ్మల్ని అడుగుతున్నా, రిజిస్ట్రేషన్ ఒక రైతు ఎంఆర్ ఆఫీస్ తెచ్చలేకపోతే నీకు క్రాప్ లోన్ ఉందని డిప్టీ ఎంఆర్ఓ చెప్పినారంట. క్రాప్ లోన్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయొద్దా? మా ప్రభుత్వం చెప్పింది కదా లోన్స్ మాఫీ చేస్తామని. మళ్ళీ ధర్నీలో వాళ్ళకి టైం ఇచ్చిండు, అలాట్మెంట్ అయింది రిజిస్ట్రేషన్ టైం. ఆయనకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ రైతు ఏడ్చుకుంటా నా ఆఫీస్కి వచ్చిండు. అప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసిన, ఏంది ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో క్రాప్ లోన్ ఉంటే అది కూడా ఆయన రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తుండు? కూతురికి చేస్తుండు. నా ఏజ్ అయిపోయింది ఎందుకని కూతురికి చేస్తుండు. ఏంది ఇదంటే అడిషనల్ కలెక్టర్ గారు మంచి సమాధానం ఇచ్చాడు. లేదు సార్, లోన్కి దీనికి రిజిస్ట్రేషన్ క్రాప్ లోన్కి సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ చేయాలని 5 నిమిషాల తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు ఏం చెప్పిండేమో ఎంఆర్ఓ ఆఫీస్లో. అప్పుడు మళ్ళీ ఆ రైతుని పిలుచుకొని రిజిస్ట్రేషన్ చేసి చాలా మంది ఈ రోజు నా కొట్లాట
అవినీతి పైన. అనిరుద్ రెడ్డి దౌర్జన్యంగా భూముల మీదకి వస్తుందని నేనేమన్నా దౌర్జన్యంగా వచ్చినానా? వాళ్ళు చేసే తప్పులు ఎలక్షన్స్ ముందు కూడా ఈ సర్వే నెంబర్ 118 పైన చర్యలు తీసుకుంటాం, అసైన్డ్ భూమి, దీనిపైన కాలువ మొత్తం మూసేస్తారని రైతులు ఆ రోజు చెప్తే మన ప్రభుత్వం వస్తుంది, దాని తర్వాత మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. నేను దాని గురించి పోరాడుతున్నాను, ఇచ్చిన మాట మీద నిలబడుతున్నాను. మళ్ళీ అధికారులంతా ఫిజికల్గా మీరు గ్రౌండ్కి వచ్చినారు, ఈరోజు 12 ఫీట్లు మట్టేసినారు, అక్కడ ఎక్కడ తవ్వలేదు, బయట నుంచి తీసుకొచ్చినారు. ఇది కమర్షియల్ ల్యాండ్, ఇది వరాహరి అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరు మీద ఉంది ఈ భూమి. దీనికి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తే వచ్చినారో వాళ్ళకి దీనికి ఏం సంబంధమో వాళ్ళు చెప్పగలుగుతారా? నేను రైతుల భూమిలోకి వచ్చినానా, లేకుంటే ఒక ప్లాటింగ్ జరుగుతున్న వరాహరి ఇన్ఫ్రా కంపెనీ అయిన వచ్చినానా? నాకు ఎవరి పేరు మీద నాకు సంబంధం లేదు. అవినీతి జరిగిందా లేదా, అసైన్ భూములు పట్టా చేసినా లేరా, కాలువలు మార్చినా లేరా, ఏడీ మైన్స్ 5.5 కోట్లు ఫైన్ వేస్తాడు వారం కింద, నాతోనే ఇన్స్పెక్షన్ చేసిండు. అవును సార్ మట్టేసిండు అని 5.5 కోట్లు ఫైన్ వేసిండు. ఆ ఏడీ ఇప్పుడు జనగాంకి ట్రాన్స్ఫర్ అయ్యిండు. ట్రాన్స్ఫర్ అయ్యే 2వ రోజు ముందు దీంట్లో ఏమి లేదు, ఇదే భూమిలో మట్టి తవ్వంట అంటే 18 ఎకరాల్లోనే మట్టి తవ్విండు. మళ్ళీ 18 ఎకరాల లోపలనే మళ్ళీ 12 ఫీట్ల మట్టి వేసిండు. ఆ మట్టి పైనుంచి వచ్చిందా? ఇంత అవినీతి జరుగుతుంటే నన్ను ఊడుకొని కూసోమంటే ఎట్లా ఉండగలుగుతాను నేనని చెప్పి తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం వచ్చింది, అవినీతి పైన పోరాడుతానని చెప్పినాను. వీళ్ళు ఇంకా ఇట్లనే చేస్తుంటే మా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదా? పోయిన ఎమ్మెల్యే అంటే వాళ్ళకి ఏం అనుబంధం ఉందో, ఏం పర్సంటేజ్ ఉందో, భూదాను భూములు రిజిస్టర్ చేసిండు, అసైన్డ్ భూములు రిజిస్టర్ చేసిండు. మళ్ళీ ఆ పాత ఎమ్మెల్యే పట్టించుకోలేదు. నన్ను కూడా అట్లనే ఉండమంటారా? ప్రతి ఒక్కరి పైన జూన్ 4 తర్వాత అసైన్ భూములు రిజిస్టర్ చేసిన ఎంఆర్ఓలు కానీ ఈ చర్చలలో కొంతమంది పైన అంటున్నాను, నేను అందరిపైన అంటలేను. భూదాను భూములు కానీ ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళపైన ఎంక్వైరీ జరుగుతుంది, యాక్షన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా ఆధారాలతో వచ్చినాను. నేను ఈరోజు నన్ను ప్రెస్ మీట్ పెట్టొద్దంటారా? ఇక్కడ నేను జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేని, నేను ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాను. ఏం దౌర్జన్యం చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూపిస్తాను. మళ్ళీ నేను మాట్లాడను, ప్రెస్ వాళ్ళు మాట్లాడొద్దు. మీరు పేపర్లో రాస్తే మీపైకి దాడికి వస్తారు. మీరు ఈ ల్యాండ్ గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాసినారు. కొంతమందికి మీకు ఫోన్లు చేసి బెదిరింపులు కాల్ కూడా వచ్చినాయి, నాకు తెలుసు. అంటే మీకు స్వేచ్ఛ లేదు, గెలిచిన ఎమ్మెల్యే నాకు స్వేచ్ఛ లేదా? ఇంకా మీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సిగ్గుండాలే మీకు. బీఆర్ఎస్ కార్యకర్తలను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న యువ నాయకుడు ఇట్లా చెరువులు ఇవన్నీ కబ్జాలు చేస్తుంటే ఆయనకు అండగా ఆ పాత ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ పక్కన ఉంటారా మీరు? నీళ్ళు ఆపితే రైతుల భూములు పక్కన కొట్టుకోపోతున్నాయి. ఆ రైతుల కోసం నిలబడారా మీరు? ఈ ఇన్ఫ్రా కంపెనీ కోసం నిలబడుతున్నారా మీరు? ఇన్ఫ్రా కంపెనీ కోసం. మళ్ళీ రైతులు ఇక్కడనే ఉన్నారే పక్కన ఉన్న వాళ్ళు. నీళ్ళు వస్తే మా భూములకు వస్తుంది, ముందు కాలు ఇక్కడ ఉందని వాళ్ళే మీ ముందు చెప్పడం జరిగింది. అంటే లోపట్ల అధికారులు ఏసీ రూమ్లో కూర్చొని కొంతమంది మీకు పర్మిషన్స్ ఇస్తే మేము పిచ్చోళ్ళలాగా చూస్తూ ఉండాలనా? మాకేమైనా లావాదేవీలు ఉన్నాయా దీంట్లో? మాకేమైనా ఉన్నాయా? మీకుంటే చెప్పండి. అందుకేనా మీరు వస్తున్నారు కంప్లైంట్కి? ఏం అర్హతతో మీరు ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు? ఎవరు ఈ కంపెనీ? ఆ కంపెనీ ఓనర్ శేఖర్ రెడ్డి ఎవరు? ఆ శేఖర్ రెడ్డి ఎవరి బినామీ? బాలనగర్ రాజపూర్ మండలం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరికి తెలుసు నీ బినామీ అని చెప్పేసి. నీ బినామీ కోసం వచ్చినావా? బినామీ చట్టం తెలుసా నీకు? జైలుకి పోతావు. దానికోసము పాపం నీ వెనకాల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా నిలబెడతీవి. పాపం వాళ్ళకి తెలియదు నువ్వు 12 ఫీట్ మట్టేసి కాలువలే మాయం చేస్తావు అని చెప్పేసి. 1956 బిఫోర్ అసైన్డ్ భూమి, దీన్ని పట్టా చేస్తేవి. పర్మిషన్స్ తెచ్చుకుంటేవి ఎలక్షన్స్ కన్నా ముందే దొంగదారిలా. దానిపైన ప్రశ్నించే హక్కు మాకు లేదా అని అడుగుతున్నాం. అందరికీ కంప్లైంట్ ఇస్తున్నాను, రెవెన్యూ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్కి, మళ్ళీ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఏడీ మైన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్,
ముడా కమిషనర్ నలుగురు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఎట్లయితే మీరు చూసినారో చూసి అన్యాయం జరిగిందా లేదా, కాలువలు కొత్త కాలువ తీసి కాలువలంతా మూసేసిందా లేదా అనేది మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి. తప్పుడు రిపోర్ట్ వస్తే జూన్ 4వ తారీఖు తర్వాత ఇక్కడనే సత్యాగ్రహ దీక్షలో కూర్చుంటాను. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గారిని పిలుస్తాను, రెవెన్యూ మినిస్టర్ గారిని పిలుస్తాను. వాళ్ళ ముందు ఎట్లయితే మీకు ఈరోజు ప్రెస్ మీడియా ప్రింట్ మీడియాకి ఎట్లయితే నేను మొత్తం చూపించినాను ఫిజికల్గా ఏం జరిగిందనేది, ఆ రోజు వాళ్ళకు కూడా చూపిస్తాను. ఆ 4 అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో వాళ్ళు ఈ కట్ట మీదకి రావాల్సిందే. బాలనగర్ ప్రజలు ముందు ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో చెప్పాల్సిందే. కాల్వ డైవర్ట్ అయిందా లేదా చెప్పాల్సిందే. మట్టి 12 ఫీట్లు వేసిందా లేదా అనేది ఏడీ మైన్స్ చెప్పాల్సిందే. 1956 బిఫోర్ వాళ్ళు అసలు ఫీజే కట్టలేదు. ఆ రిసిప్ట్ లేకుండా దీన్ని పట్టా ఎట్లా చేసిందో రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి. ముడా కమిషనర్ దీనికి రోడే లేదు. మీరు ఎలా వచ్చినారు? గిరిదారి వెంచర్ నుంచి లోపలికి వచ్చినారు. దీనికి రోడ్డు కట్ట మీదకెలా లేకుంటే గిరిదారి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రా? అసలు రోడ్ ఎక్కడి నుంచి ఉంది, దీనికి పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు అనేది ముడా కమిషనర్ కూడా చెప్పాలి. ఆ రోజు ఇచ్చిన కమిషనర్ ఈరోజు పర్మిషన్ ఇంకా రాలేదు, ప్లాటింగ్ చేస్తున్నారు. రేపు ప్లాట్లు ఎవరో ఒకరు కొంటారు. చెరువు నిండి కొట్టుకుపోతే ఆ రోజు ఆ ప్లాట్లు కొన్నోళ్ళ పరిస్థితి ఏందని మిమ్మల్ని అడుగుతున్నాను. మీట్లు పెట్టుకుంటూ పోతా. ఈరోజు ఒకటి, రేపు నీ చూపి ఇంకొకటి చూపి అంతటా ప్రెస్ మిత్రులతో వాళ్ళని బెదిరించింది కదా. అప్పుడు రాస్తే ఇప్పుడు రాస్తారు చూడు. ఎవరు మీ ఎంత సర్వే నెంబర్ ఎంత? మళ్ళీ 120. ఇప్పుడు ఈ కాలువ ముందు నుంచి ఇట్లనే ఉండేనా? ఇక్కడ ఉంది, పైకి ఉండే. మళ్ళీ ఏం చేస్తున్నారో చెప్పండి మీడియాకి. ఏం చెప్పండి సార్, వాళ్ళు చేస్తున్నారు. మేము ఒక బ్రిడ్జి కట్టిస్తాం, మీకు కాలువ చేసిస్తాం అది ఇది అన్నారు. మాకు ఏం చేసేదే, కాలువ లేదు, ఏం లేదు. 3 ఏం లేదు సార్, నీళ్ళు లేవు, ఏం లేవు, పంటలు కూడా ఏం లేవు. వాళ్ళు చెప్పండి నైటే చేస్తారు సార్, పగల నాది 1 ఎకరన్నర ఉంటుంది సార్. అవును గొల్ల సత్య 58-59 సార్. ఇప్పుడు మీకు అవి పేపర్స్ ఇవి ఇప్పుడు ఇది ఒక అధికారి చెప్పింది నాకు, గూగుల్ మ్యాప్లని చూసి అంతా బాగానే ఉంది ఇక్కడ సార్, ఏమి ప్రాబ్లం లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినారు. ఇవి మ్యాప్లు, ఇవే సాక్ష్యం. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసినాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సర్వే నెంబర్ 118 పెద్ద చెరువు కింద బాలనగర్ గ్రామం, బాలనగర్ మండల్. ఇప్పుడు 22లో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడనేమో వైకుంఠ ధామం కట్టింది ఇక్కడ ఆ రోజు. దాని తర్వాత అది తొండగా ముందు చూపిస్తా. 22లో క్లియర్ చేసిన 21ది ఈ చెరువు కింద నీళ్ళు ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు మీరు చూసిన దగ్గర నుంచి ఈ సర్వే నెంబర్ 118 నుంచి కింద చెరువుకు పోవాలి. ఇది ప్రూఫ్. వైకుంఠ ధామం ఉంది. దాని తర్వాత గూగుల్ మ్యాప్లో కాలువ ఎట్లా ఉండేది అనేది ప్రూఫ్ ఉంది. దాని తర్వాత 21 అయిపోయిన తర్వాత 22లో చూడండి, మట్టి మొత్తం వేసేస్తారు, ఇక కాలువ మూసేస్తారు 22లో. దాని తర్వాత వైకుంఠ ధామం ఉన్నది 22లో కూడా, వైకుంఠ ధామం ఉన్నది. ఇంకోండి మళ్ళీ 10వ నెల 22లో కాలువ మారిపోయింది. అంటే నీళ్ళు పడంగానే లెఫ్ట్కి డైవర్ట్ చేస్తున్నారు, మొత్తం లెఫ్ట్కి. ముందు స్ట్రైట్ ఉండేది, మొత్తం డైవర్ట్ చేసి ఈ కింది పక్కకి ఇట్లా కాలువ తీస్తే ఈ పక్కన ఉన్న రైతులందరికీ మొత్తం నీళ్ళంతా వాళ్ళ దాంట్లో పోయి పంట కూడా వేసుకోలేకపోతున్నారు. అదే కదా మీరు చెప్పేది. దాని తర్వాత 10వ నెల 2022లో వైకుంఠ ధామం ఉంది. దాని తర్వాత 5వ నెల 2023లో వైకుంఠ ధామమే లేదు. వైకుంఠ ధామం లేదు. ఆ రోజు అధికారులు వైకుంఠ ధామం ఇక్కడ కట్టాలనే పర్మిషన్ ఎట్లిచ్చిండు, మళ్ళీ ఎట్లా తీసేసిండు ఇక్కడ నుంచి. దాని తర్వాత అది ప్రింట్ ఉందా 56ది బాలు
నీకు పంపించిన చూడ ప్రింట్ తీసుకున్నావు. కాదు కాదు పొలపల్లి నెక్స్ట్. నెక్స్ట్లా అంటే దీంట్లో పేపర్ మీకు పంపిస్తాను సాఫ్ట్ కాపీ. దీంట్లో ఏమని రాసిందంటే 118 సర్వే నెంబర్ అసైన్డ్ భూమి కానీ 56 బిఫోర్ అలాట్ అయిందని. మీరు చూడండి దయచేసి కింద హ్యాండ్ రైటింగ్, దీని హ్యాండ్ రైటింగ్ చూడండి. నేను ఏమన్నాను, ఫారెన్సిక్ పంపించి ఇది నిజమేనా కాదా అని అధికారులకు చెప్తే ఫారెన్సిక్ పంపిస్తే తెలిసిపోతుంది కదా హ్యాండ్ రైటింగ్ 1956 అప్పుడే రాసిందా లేదా అనేది. 18 ఎకరాలు 5 కోట్ల విలువైన భూమి ఇది. 1 ఎకరా 30,000 గజం అమ్ముతున్నారు ఇక్కడ. ఈ భూమి నిజంగానే అసైన్ భూమి గవర్నమెంట్కి ఉంటే ఈరోజు బాలనగర్లో భూమి లేని వాళ్ళకి 70 గజాలు కానీ 100 గజాలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మేము పాత ఎమ్మెల్యే సర్వనాశనం చేసిన చర్చలని ఆయన కాలంలోనే అసైన్ భూములు రిజిస్ట్రేషన్స్ అయినాయి, భూదాన్ భూములు రిజిస్ట్రేషన్. నేను ఇది అడిగినాను, ఈ కింద హ్యాండ్ రైటింగ్కి ఈ హ్యాండ్ రైటింగ్ వేరుంది తీయండి అని చెప్పినాను. సరే పోనీ దీంట్లో కూడా దిద్దినారు ఫైల్ నంబర్స్. అది ఏ ఫైల్ నెంబర్ కూడా తెలియదు, ఫైల్ నెంబర్ తెలుస్తలేదు. మళ్ళీ ఆ రోజు ఫైల్ నెంబర్ ఉండాలి కదా, ఆ ఫైల్ నెంబర్ లేనిదే ఫైళ్ళు లేనిదే పర్మిషన్ ఎట్లొచ్చింది? ఇవన్నీ అధికారులు చెప్పాలి. ఇది నా డౌటు. ఎందుకంటే నేను అడుగుతుంటే దీని డేటా వస్తలేదు. మళ్ళీ ఆ డేటా అధికారులు ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. మళ్ళీ వాళ్ళు పైసలు కట్టిందా 1956లో పైసలు కట్టమని అన్నారు భూమి పట్టా చేసేదానికి. మళ్ళీ ఆ రోజు కట్టిన రిసిప్ట్ చూపించగలుగుతారా అని అడుగుతున్నాను. మళ్ళీ మీరు చెప్పండి అవినీతి జరిగిందా లేదా అని. దీనికోసము బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. నా కోసం కొట్లాడుతున్నానా? ఎవరిదైనా స్వార్థం ఉందా? మీ భూమిలా గవర్నమెంట్ భూమి కోసం కొట్లాడుతున్నాం. ఇదే కాకుండా అది పేపర్స్ ఫైల్ కంప్లైంట్ లెటర్ కాదు. ఈరోజు చీఫ్ సెక్రటరీకి శాంతకుమారి గారికి, ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారికి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకి, దాని తర్వాత కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మహబూబ్ నగర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి ఈరోజు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. మొదటి కంప్లైంట్ మీకు చూపించినాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కాలువలు చేంజ్ అయినాయి. మళ్ళీ ఇక్కడ ఉన్న అధికారులు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఎట్లిచ్చిండని చెప్పేసి. రెండోది, నేను వచ్చిన తర్వాత దీంట్లో మట్టి వేస్తున్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఏడీ మైన్స్, ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏడీ మైన్స్ మహబూబ్ నగర్. ఆ రోజు ఆయన 12 ఎకరాల 30 గుంటలు మొత్తము 3 మీటర్స్ యావరేజ్గా క్లియర్గా మెన్షన్ చేసిండు. ఈరోజు ఆయన జన్గాన్కి ఏడీ మైన్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్, ఇది క్లియర్గా వినాలి, ఆన్ ద టైమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆన్ ఫీల్డ్ అబ్జర్వేషన్ అంటే ఆయన ఫీల్డ్కి వచ్చి 3 మీటర్ల మట్టి వేసిందని చెప్పి ఇచ్చిన ఇన్స్పెక్షన్ ఇది. దీనికి దాదాపు 46,59,068 దీనికి ఫైను. అక్రమంగా వేసినందుకు 10 times పెనాల్టీ, 5,49,748 రూపాయలు ఫైన్ వేసినాడు. ఇది ఎవరికి వస్తుంది? గవర్నమెంట్కి వస్తుంది మనీ. ఇది ఇచ్చిన ఇన్స్పెక్షన్కి. దాని తర్వాత ఆయన జన్గాంకి పోయే 2 రోజుల ముందు ఇది అంటే ఇంకా దారుణం. సిగ్గిర్చుకొని మాట్లాడుతున్నాను. అకార్డింగ్ టు ద గూగుల్ మ్యాప్స్ సబ్మిటెడ్ బై వరహారి ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఆయన చూసింది పోయింది. ఆయన చూసింది ఇన్స్పెక్ట్ చేసి వచ్చింది పోయింది. వరహారి ఇన్ఫ్రా వాళ్ళంట సబ్మిట్ చేసిందంట గూగుల్ మ్యాప్. వెరిఫైడ్ బై ద సర్వర్ డ్యూరింగ్ టేకింగ్ ద ఎలివేషన్ లెవెల్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ద లేఅవుట్ అట్ డిఫరెంట్ పీరియడ్స్. మీకు ఇంతకుముందే మ్యాప్ చూపించినాను ప్రతి సంవత్సరంది ఎట్లా నింపినారు అనేది. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద రిప్లై గివెన్ బై అంటే వరహారి ఇన్ఫ్రా డెవలపర్స్ రిపోర్ట్ ఇచ్చినందుకు యాజ్ పర్ ప్రొవిజన్స్ మేడ్ ఇన్ జియో అంట. అరే నాయన, ఇది కమర్షియల్ ల్యాండ్ కన్వర్ట్ అయిపోయింది.
ఈయన అగ్రికల్చర్ ల్యాండ్ అంటుండే, ఇంకా ఏడి మైన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అంట. దాని ప్రకారము వాళ్ళ రిప్లై కన్సిడర్ చేస్తుండంట. ఈయన చూసింది మర్చిపోయిండు. వరారి డెవలపర్ రిప్లైతోని 5,48,00,000 గవర్నమెంట్కి వచ్చే అమౌంట్ క్యాన్సిల్ చేసిపోయాడు. ఎవరు తీసుకుంటున్నాను 2 రోజుల కింద దొరికింది కాపీ. నేను అడిగినాను ఫోన్ చేసి, ఏడీ మైన్స్ది. నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిండు ఆయన, జనగామ ఆయన. ఎందుకంటే ఆయన తప్పు చేసిండు కాబట్టి ఆ ఏడీ మైన్స్ జనగామ ఉండేట ఆయన ఫోన్ బంద్ చేసుకొని నా ఫోన్ బంద్ చేసి పెట్టేసినాడు. ఈరోజు నేను ఇట్లనే కామ్గా కూర్చొని ఉంటే ఏమంటారు ప్రజలు? అనిరుద్ధ్ రెడ్డి కూడా పాత ఎమ్మెల్యే లాగానే ఈయన కూడా వాళ్ళు చేసుకుంటూ పోతూ నేను ఇంట్లో కూర్చొని ఉన్నాడని. అందుకే దాని డీటెయిల్గా అందరికీ రాసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, ఏడీ మైన్స్ పైన కూడా అని కూడా దీంట్లో రాయడం జరిగింది. ఇప్పుడు ఏడీ మైన్స్ ఒక సబ్జెక్టు, 6 కోట్లు పోయినాయి గవర్నమెంట్కి లాసు. అదే కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈయన ఏం రాసిండో రీడ్ చేస్తా. సిగ్గుచేటు నిద్ర పట్టలే నాకు. ఇన్స్పెక్షన్ చేసింది ఆయన, కాలువ చేంజ్ అయిందని కూడా తెలిసినాక ఏం రాసిండో మీరు చూడండి. I invite a kind reference by enclosing copy of Honorable MLA Jechalla instructed to verify and take necessary action. The Honorable MLAs are represented that in survey number 118 of Balnagar village, land mafia and venture owners have illegally dumped gravel. నేను చెప్పినా నేను మళ్ళీ ఆయన ఏం రాసిండు? నిజమని రాయాలి కదా. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ ద డీటెయిల్ రిపోర్ట్ హాస్ సబ్మిటెడ్ టు ద సూపరింటెండెంట్ ఇంజనీర్. ఆ రిపోర్ట్లో ఏమని రాసింది తెలుసా? నా దగ్గర లేదు, ఇస్తలేరు పర్మిషన్, ఏమని రాసేసి. In view of above, it is required to conduct a survey of Nala as per village mark and peg mark అని ఏడీ మైన్స్కి రాసిండు. ఏడీ మైన్స్ వచ్చి ఏం చేస్తాడు? అప్పటిలోపల పర్మిషన్స్ వస్తాయి, ప్లాటింగ్ అయిపోతుంది, పేదవాళ్ళు కొంటారు, నీళ్ళు వస్తే కొట్టుకుపోతాయి. విలేజ్ మ్యాప్ కూడా చూపిస్తా, అది కూడా ఇస్తలేరు. తెప్పించుకున్న విలేజ్ మ్యాప్. ఇది విలేజ్ మ్యాప్, సెంటర్ నుంచి కాలువ ఉన్నది. విలేజ్ మ్యాప్లా పాత విలేజ్ మ్యాప్ అందరు చూసుంటారు. మెజర్మెంట్స్ ఇస్తారా? 20 ఫీట్లు నీళ్ళు పోతే, 30 ఫీట్లు నీళ్ళు పోతే లైన్ గీస్తారు, నీళ్ళు పోయే లైన్. మళ్ళీ లైన్ ఉంది కదా. ఇది ఎందుకు ముడా కమిషనర్కి ఇచ్చేటప్పుడు వీళ్ళు దీంట్లో నాలా ఉందని ఎందుకు రాయలేదని అడుగుతున్నాను. ఎందుకు రాయలేదు నాలా ఉందని చెప్పి? దాని తర్వాత అందుకే ఇరిగేషన్ సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను మొత్తుకున్నాను, కంప్లైంట్ ఇచ్చినాను. రూమ్లోనే కూర్చుంటారు. రాజాపూర్ మండలంలో, బాలనగర్ మండలంలో పోతారు ఆఫీస్లోకి, అది కూడా తెలుసు నాకు. రిపోర్ట్ అనుకూలంగా రాస్తారు. కానీ భూమి దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, రోడ్ ఉందా, నీళ్ళు ఎట్లా పోతున్నాయి, వాళ్ళు కబ్జా చేసినా లేదా అని వెరిఫికేషన్ చేయలేదు. చేయకుండానే పర్మిషన్స్ పెట్టినారు. ఇంకో చూడండి 118 సర్వే నెంబర్ అది చూపించినారు. అది చూపించి ఇంకొకటి వరాది నా పేపర్స్. మీకు ఇంకొక జోక్ చెప్తా. ఇవన్నీ అంటే పర్మిషన్స్ ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళకి తెలియ చూపిస్తా. వరా ఇంటారు. కోర్టుకు పోయినారు, ఇంకా నంబరింగ్ కాలేదు. కోర్టుకు పోయి మాకు అందరూ పర్మిషన్స్ ఇచ్చినారు, మాకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అన్ని పర్మిషన్స్ 10/4/2023 ఎవరు గవర్నమెంట్ ఉంది, ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ? ఆ రోజు మాకు అన్ని పర్మిషన్స్ వచ్చేసినాయి. మాకు అన్ని పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి చూసినారా? 27/4/86/2023 వీరు కోర్టులో వేసుకొని ఇంకా నంబరింగే కాలేదు, మాకు పర్మిషన్ ఎందుకు ఇయ్యారని పెట్టినారు. కింద రిపోర్ట్ ఏమో తప్పు, కోర్టు నుంచి పర్మిషన్ కావాలని పెట్టుకున్నారు. నేను కూడా కోర్టుకి పోతున్నాను, ఇవన్నీ సబ్మిట్ చేస్తాను, వాళ్ళు చేసే తప్పులు అది. కానీ ఇవి బేస్ చేసుకొని నంబరింగ్ కాకుండానే దీనికి పర్మిషన్ ఇవ్వాలని చూస్తే ఏం చేస్తామో మీరు చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. కోర్టుని కూడా తప్పుతో పట్టిస్తున్న అధికారులు. కూడా నేను ప్రత్యేకంగా సపరేట్ కూడా కూర్చోవచ్చు. జడ్చర్ల ఎంఆర్ ఆఫీస్ సంగతి నేను చెప్పినాను మీకు. ఇక్కడ 510, 511, 512 సర్వే నెంబర్లో ఎక్సెస్ ల్యాండ్ ఉంది. దీనికి
దొరికింది. ఇప్పుడు దీనికి ఒక కలెక్టర్ ఆర్డర్ ఉంటుంది. అయితే లక్ష్మీనారాయణ తహసీల్దార్ మహానుభావుడు బాగుండింటాడు. ఇప్పుడు లక్ష్మారెడ్డి ప్రమోషన్గా ఆయనకి 6 డిస్ట్రిక్ట్లు వేసిండు. ఆయన కాలంలోనే అంటే ఒక ఎంఆర్ఓ పేరు తీసుకోవద్దు కానీ ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాను నేను. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అసంతృప్తిగా నేను ఉన్నానో. ఆయన పీరియడ్లోనే అసైన్ భూములు, భూదాన్ భూములు పొల్లపల్లిలో రిజిస్ట్రేషన్ అయినాయి. వచ్చే ముందు కూడా తెలుసుకున్నాను మళ్ళీ చట్టం భూదాన్ భూములు రిజిస్టర్ చేయవచ్చా అని. చేయొద్దు, చేసేసినాడు ఈయన. మళ్ళా దానిపైన యాక్షన్ ఏంది ఆయన్ని ఈరోజు రాసినాడు. సర్వే నెంబర్ 510, 511 అండ్ 512 దీంట్లో ఎక్సెస్ భూమి ఉందని. దీంట్లో ఎక్సెస్ భూమి అని కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు. కలెక్టర్ కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓకి కూడా రాసి దాంట్లో ఎక్సెస్ ల్యాండ్ ఉంది మార్క్ చేయమని చెప్పింది. నేను కూడా చెప్పినాను అది గవర్నమెంట్ పొలం, అది మార్క్ చేసి కడీలు వేయమని చెప్తే భూదందా భూ కబ్జా రోలు పక్క నంబర్ మహానుభావుడు పాత ఎంఆర్ఓ బై నంబర్ వేసి రిజిస్టర్ చేసిండు. వీళ్ళు పోయి ఈ ఎక్సెస్ ల్యాండ్ అని తెలుసు ఆ ఎక్సెస్ ల్యాండ్ కడీలు వేయాలని చూసి నేను మొత్తుకున్నాను. అది గవర్నమెంట్ పొలం కడీలు వేసి బోర్డు పెట్టండి, పొలపల్లి గ్రామస్తులు ఉపయోగంకి వస్తుంది ప్లాట్లు ఇచ్చేదానికి అంటే బాధతో చెప్తున్నాను. ఎంఆర్ఓ ఫోన్ బంద్ చేసుకున్నాడు. అంటే 3-4 గంటలు ఫోన్ ఎందుకు బంద్ చేసుకున్నాడు? ఆ 3-4 గంటల్లో ఆ దొంగలు కడీలు వేసుకోవాలని చెప్పి. అప్పుడు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూగా నేను ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పినాను. వెంటనే స్పందించి ఆర్డీఓకి చెప్పి ఆర్డీఓ వచ్చి పని ఆపే లోపల సగం కడీలు వేస్తాను. ఈరోజు మీకు చెప్తున్నాను ఒక ఎమ్మెల్యేగా నేనే మనుషులను పంపించి ఆ రోజు రాత్రి ఆ కడీలు పగలు కొట్టించాను. ఎందుకంటే అది గవర్నమెంట్ భూమి కాబట్టి గవర్నమెంట్ భూమి కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి నేనే మనుషులను పంపించి ఆ కడీలు కొట్టించినాను. ఏం కేసు పెట్టుకుంటారో పెట్టుకోపోండి, ఆ భూమి గవర్నమెంట్ది, సర్వే చేయాల్సిందే. ఎందుకు ఎంఆర్ఓ పొజిషన్కి పోతలేడు, ఎందుకు సర్వే చేయించలేడు, ఆ సమాధానం ఎంఆర్ఓ జడ్జిలు చెప్పాల్సిందే. ఇదే కాకుండా 1106 ఎకరాలు ఉండాలి పొల్లపల్లిలో. దీంట్లో గవర్నమెంట్ భూమి 431 ఎకరాలు, శిఖము 217 ఎకరాలు, భూదాన్ భూమి 101 ఎకరా, సీలింగ్ పొలం 79 ఎకరాలు, టీపీఐఐసికి 294 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి ఉందా ఈ భూమి? ఈరోజు ఉందా? ఎలా రిజిస్ట్రేషన్ జరుగుతుంది? దీన్ని బాధ్యత తీసుకుంది ఎవరు రిజిస్ట్రేషన్ చేసిండ్రో ఆ రికార్డ్తో సహా మీ దగ్గర ఉందని. గవర్నమెంట్ భూమి మొత్తం ఈసీలు గవర్నమెంట్ భూమిని రిజిస్టర్ చేసేస్తారు. పాత బీఆర్ఎస్ హయాంలో అప్పుడున్న ఎంఆర్ఓకి తెలుసు, అప్పుడున్న ఎమ్మెల్యేకి తెలుసు. మళ్ళీ దీని సంగతి ఏంది? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఒకరి పైన యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు గవర్నమెంట్ భూములు రిజిస్టర్ చేయరు. ఇంకోటి చూడు, భూదాన్ భూమి 101 ఎకరా మొత్తం ఈసీలు, ఇవి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. సర్వే నెంబర్ ఒకటి చదువుతాను 389. నన్ను చూసుకొని భూదాన్ భూమి, దీనిపైన కేసు కూడా వేస్తున్నారు పాపం లోకల్ వాళ్ళు, ఇది భూదాన్ భూమి అని. అయినా కానీ 8/1/2024 ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ దీన్ని రిజిస్టర్ చేయించినాడు. ఈ బాధ ఎవరు చెప్పాలి? ప్రజలకి తెలియాలి ఏం జరుగుతుందనేది. మా బాధ్యత ఉంది. వాళ్ళు నన్ను గెలిపించినారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఏ ఒక్కరిని ఇష్టపెట్టను. ఇవన్నీ పై అధికారులకి మా సీఎం గారి దగ్గర తీసుకుపోతాం. సీఎం గారికి నేను చెప్పినాను పొల్లపల్లిలో భూమి ఉంది, అవన్నీ ఫెన్సింగ్ చేపిస్తాను, సర్వే చేయిస్తాను. ఆ భూములు మార్క్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా పొల్లపల్లిలో స్టార్ట్ చేసినందుకు ప్రతి గ్రామంలో అసైన్ భూములు గవర్నమెంట్ భూములు రిజిస్టర్ అయినాయి. అవన్నీ గవర్నమెంట్కి చెందాలి. రేపు రాబోయే కాలంలో పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు ఒక్కొక్క దాంట్లో 5 మంది పిల్లలు పెళ్ళిళ్ళైనాయి, ఇల్లు లేక ఒక్కటే ఇంట్లో సంసారం చేస్తున్నారు, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి అని చెప్పి నేను కొట్లాడాలని చెప్పి
నేను ఈరోజు ఎమ్మెల్యేగా ముందుకు వస్తే వీళ్ళు చేసే పని ఇది. మా అంటే ఏమవుతుంది, నా పైన కేసులు పెడతారేమో అధికారులు. పెట్టుకొని ప్రజల పక్షాన్నే ఉంటాను. వాళ్ళు చేసింది తప్ప కాదా అడగొద్దా? ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాను, మళ్ళీ చేసిన తప్పులు మీడియా ముందు ఎందుకు పెడుతున్నా తెలుసా? లోపల లెటర్లు ఇస్తుంటే పని జరుగుతలేదు. ఈరోజు మీ ముందు పెడుతున్నాను. అడిగే బాధ్యత మీకు మాకున్నది. మేము అధికారంలో ఉన్నాము, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. మీరు మీడియా ప్రెస్ మీ ద్వారానే పేపర్లు వచ్చినా కానీ మీడియాలు వచ్చినా కానీ స్పందిస్తారని అనుకుంటే గత 10 ఏళ్ళ నుంచి మీరు మీడియాలో ఏం రాసినా కానీ ఆ రోజు చూస్తున్నారు కానీ స్పందించలేరు. కానీ ఈ రోజు నుంచి లెక్క వేరుంటుంది. మీడియాలో రాస్తే మీకు ఒకటి చెప్తున్నాను, మీరు ప్రెస్లో రాస్తుంటే నేను ఎమ్మెల్యేగా రోజు చూసి నవ్వుకుంటలేను. మీరు నిజాలు రాస్తున్నారు, వెంటనే స్పందించి కలెక్టర్కి కానీ ఎంఆర్ఓకి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీరు రాసే ప్రతి ఒక్కటి నా ఫోన్లో ఉన్నది, అధికారులకి పంపించడం జరిగింది. కానీ మీరు ప్రింట్ రాసినా కానీ కూడా మీడియా చూపించినా కానీ కూడా ఫార్వర్డ్లు చేస్తున్నారు కానీ యాక్షన్ ఉందా అని అడుగుతున్నారు. రాసినారు కదా ఈ భూమి గురించి అందరూ. ఆ రోజు వెలుగులో రాస్తారు, ఈనాడులో రాస్తారు, అన్ని టీవీ ఛానళ్ళు వచ్చింది. అయినా కానీ పర్మిషన్కి రెడీ అయిపోయిందంటే మీరు మేముండి ఏమి లాభం ప్రజాస్వామ్యంలో అని అడుగుతున్నాం. ఇది చూడండి, ఇరగొట్టినాను కడీలు. గవర్నమెంట్ భూమి కబ్జా చేస్తే నేనే కడీలు ఇరగొట్టించినాను జడ్చర్ల రెవెన్యూ ఆఫీస్లో. మీరు అనుకోవచ్చు అనిరుద్ రెడ్డి గూండాయిజం కాదు, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, వాళ్ళది కాపాడుతున్నాను. ఎలక్షన్ కోడ్ అయిపోని మీరు నాకు సహకరించండి, అందరం కలిసి ప్రతి గవర్నమెంట్ భూమి దగ్గర పోదాం, ఏం జరిగిందో చూద్దాం, ఏ బీఆర్ఎస్ నాయకుడు అమ్మిందో చూద్దాం, ఎవరి చేతిలో ఉందో చూద్దాం, కావాలంటే కోర్టుకు పోదాం, కానీ ఈ భూములు కాపాడదాము. దాంట్లో మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పట్టలే. నేను ఓన్లీ ప్రెస్ వాళ్ళని పిలుస్తాను, ఏమన్నా కొట్లాట చేస్తానా, భూమిలో కడిలేసి కబ్జా చేసినా, మీకు నిజాలు చెప్పేదానికి నేను ఈరోజు వస్తే నా పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం. సిగ్గుండాలి. నేను అందరిలాగా గాను, ఇంకా చాలా కబ్జాలైనవి. కరువులో ఉన్నాం, నీళ్లు లేవు. ఇట్లా కబ్జాలు చేసుకుంటూ పోతే చెరువులు కాలువలు కూడా మొత్తం మూసేసుకుంటూ పోతే రేపు రాబోయే మన పిల్లలకి నీళ్ళన్నా దక్కుతాయా అని చెప్తున్నాను. మళ్ళీ ధర్నీలో చాలా భూములు బై నంబర్స్ పెట్టి, యాక్చువల్ భూమి 10 ఎకరాలు ఉంటే బై నంబర్స్ పెట్టి 20 ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన సర్వే నెంబర్లు. ఈరోజు చూస్తే జడ్చర్ల పోలీస్ స్టేషన్లు ఇవే పంచాయతీలు రిజిస్ట్రేషన్ అయిందని ఒకడు వస్తాడు 10 ఎకరాలని, అసలు ఖాతాదారు వస్తాడు నాది 10 ఎకరాలని, చూస్తే అక్కడ 10 ఎకరాలు ఉంటుంది. మరి 20 ఎకరాల కోసము ఆ భూ కబ్జాదారుడు ఎవరైతే 10 ఎకరాలు బీఆర్ఎస్ కొంతమంది లీడర్ రిజిస్టర్ చేసుకుంటూ ఆ పాపం ఆ రైతును బెదిరించి కబ్జాలు తీసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నాను ప్రజల్ని, జడ్చర్ల ప్రజల్ని, మీరు ఆఫీసులకు పోతున్నారు, అక్కడ కొంతమంది దళారులు ఉన్నారు మధ్యలో, మీరు ఇచ్చుకునే పని జరగదు అక్కడ. నేను ఒకటి అడుగుతున్నాను, తీసుకునేవాడిని కన్నా ఇచ్చేవాడే పెద్ద నేరస్తుడు. దయచేసి ₹1 ఎవరికి ఇవ్వకండి. నిన్న క్రాప్ లోన్ ఉందని చెప్పేసి అక్కడ ఎంఆర్ఓ ఆపితే నా దగ్గరకు వస్తే 5 నిమిషాల లోపల రూపాయి లేకుండా ఆయనకు రిజిస్ట్రేషన్ చేయించిన. ఈరోజు మీకు అందరు చెప్తున్నాను, ఎవరు కానీ రిజిస్ట్రేషన్ ఆపొద్దు. ఒకసారి బుక్ అయిందంటే అట్లని చెప్పేసి అసైన్ భూమి కూడా ఆన్లైన్ బుక్ అయిందని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఊరుకోను. పట్టా భూములు స్లాట్ బుక్ అయితే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి అదే టైంకి. అది ఆపితే మాత్రము దేనికైనా కానీ నాకు ఫోన్ చేయాల్సిందిగా నేను చెప్తున్నాను. నా ఆఫీసర్ రామకృష్ణ అనేటోడు ఉన్నాడు, అక్కడ పోతే ఆయన దగ్గర ఉండి మీకు ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోయి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇది అంతం చేయాల్సిన సమయం వచ్చింది, మనం కలిసి అంతం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇంకా అడగొచ్చు, ఇసుక జరుగుతుంది, మద్యం దుకాణాలు ఉన్నాయి, ఈ 2 చెప్పేస్తే అయిపోతుంది. మద్యం దుకాణాలు ఉన్నాయి, ఏం చేయాలి నా కర్మ. పాపం ఎస్ఐ సిఐ పట్టుకుంటే పోతుంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ కాగానే ఎవరో మహానుభావులు అక్కడి నుండే ఫోన్ చేసి ఆ గ్రామాల్లో ఇసుక పడితే వస్తున్నారు, సిఐ వస్తున్నాడు, వెంటనే ఇసుక బండ్లు తీసేయండి.
మీ ఊరికి మద్యం అమ్ముతుండు పట్టుకునే దానికి వస్తున్నారు, తీసేయండి అని చెప్తున్నాను. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, 7 బాటిల్ కన్నా ఎక్కుంటేనే కేసు అవుతుంది. చాలా ఇంటెలిజెంట్ అయిపోయినారు. 6 బాటిల్లే పెట్టుకుంటున్నారు. 6 అయిపోతే మళ్ళీ 6 తెచ్చుకుంటున్నారు. దీనికి ఏం చేయాలి చెప్పండి? సరే అనిల్ రెడ్డి పడికి మెసేజ్ ఇస్తే 10,000 ఇస్తామని చెప్పినాము. నాకు ఇద్దరే మెసేజ్ చేసిండ్రు. నేను ఎమ్మెల్యే అయినాక ఎవరు మెసేజే చేస్తలేరు. మళ్ళీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా, పేరు చెప్తేనే కదా పట్టిస్తాను. కానీ పోలీసు వాళ్ళు పోయే ముందే కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి అది అయింది. ఎలక్షన్ కోడ్ కానీ దాని తర్వాత ఎస్పీ గారితో మాట్లాడి అందరినీ పిలిపించి మాట్లాడి అది ఏం చేయాలో అప్పుడు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని మీరే చెప్తున్నారు. ఇక్కడ అధికారుల పెత్తనం ఎక్కువైందా లేకుండా మీరు చెప్పే మాట వినట్లేదా? పాత వాళ్ళు నేర్పించిన విధానంలో పోతున్నారు, ఎవరు పట్టించుకోరు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, మీకు చెప్తా. నేను ఫోన్ చేసినాను, ఇవి కొన్ని గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, పేపర్లు వచ్చింది, నేను చూసిన. ఏ పేపర్ నాకు గుర్తులేదు కానీ అది చూడంగానే నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫోన్ చేసిన. నాకేం చెప్పినారో తెలుసా? సార్ మనం ఒకటి పంచుకుందామా అని అన్నాడు. చెప్పు తీసుకొని కొడతా, పెట్టు ఫోన్ అని అన్న. అర్థమైందా? అంటే ముందైన ఏం చేసిండు? ముందైనలాగా నేను కాదు, వినకుంటే వాళ్ళ ఇష్టం. పై అధికారులకు ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాను. మా ప్రభుత్వం, మా సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, అందరం పని చేయాలి, పేద ప్రజల కోసం పని చేయాలి, ఇది ప్రజా పాలన. ఎక్కడ అవినీతి జరిగితే దానిపైన మీరు కొట్లాడండి, వాళ్ళు శిక్షించాలి, కంప్లైంట్స్ ఇవ్వండి అని చెప్పినారు. నేను ప్రజలను కోరినా, మిమ్మల్ని ఏమన్నా అడిగితే కంప్లైంట్ ఇవ్వమని. పాపం భయపడుతున్నారు, ఈరోజు కంప్లైంట్ ఇస్తే రేపేమన్నా మాకు అవుతుందా అని. అట్లా భయపడితే ఇంకెప్పుడు ఇట్లనే ఉంటుంది. ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి మాట్లాడినాను. ఈరోజు వాళ్ళు చేసిన భూములపైన మొత్తం పర్మిషన్ ఒక వెంచర్ చూపించినాను. ఇంకా జడ్చల్లో ఉన్న అన్ని వెంచర్లు తిరిగితే నా 5 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ళు అయిపోతుంది ఉట్టి వెంచర్లే. మళ్ళీ వేరే ఇసి పెట్టేసేయండి. అసైన్ భూములు 1000 ఎకరాలు పొలపల్లి ఉంటే 400 ఎకరాలు చెక్ చేయాలంటేనే 3 నెలలు అయింది. అందుకే నేనే చెక్ చేస్తున్నాను, నేనే చెక్ చేసి కంప్లైంట్ ఇస్తున్నాను. యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ అధికారులు అసైన్ భూమి రిజిస్ట్రేషన్ చేసినారో, ఏ అధికారులు భూదాన్ భూమి రిజిస్ట్రేషన్ చేసినారో, ఈరోజు ఆర్ఆర్ డిస్టిక్లో మంచిగా పాపం పాత ఎమ్మెల్యే ఆయన లాబింగ్తో ఆర్ఆర్ డిస్టిక్లో పెట్టించిండు. అది అందరికీ తెలుసు. ఈరోజు ఆయన పైన కూడా కంప్లైంట్ ఇస్తున్నాను పై అధికారులకి. పై అధికారులు రిపోర్ట్లు చూస్తే వీళ్ళంతా అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఈరోజు ఫ్యాక్ట్స్తో మీ ముందు మాట్లాడినాను. మీరు చెప్పండి, ఈరోజు నేను చేసేది కరెక్టా తప్ప? అంతే కదా. ఇప్పుడు నువ్వేమన్నావు, వాళ్ళు నీకు ఇంటలేరా అని అన్నారు. వినుంటే ఇవన్నీ పట్టుకుని ఉంటే, వినండి లక్ష్మణ్ గారు, వాళ్ళు విని ఇవన్నీ యాక్షన్ తీసుకుని ఉంటే ఈ టెంట్ ఎందుకు, ఇక్కడికి వచ్చుడు ఎందుకు, చెమటలు గారుడు ఎందుకు? మనకి ప్రజల ముందు ఎందుకు చెప్తున్నాను? నేను ఎలక్షన్ ముందు చెప్పినాను కాపాడుతానని. కానీ నాకు అర్థమవుతుంది దొంగ పర్మిషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి. రేపు ప్రజలు నా గురించి ఏం మాట్లాడతారు? ఈయన కూడా పాత ఎమ్మెల్యే లాగా కింది తీసుకున్నా అని అంటారు. ఏమన్నా తీసుకొని నా దగ్గర దృష్టికి తీసుకురండి, నేను కొట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మీ ముందు ఓపెన్గా మాట్లాడినాను. మా ప్రభుత్వం కూడా చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు. మేమందరం ఎమ్మెల్యేలము కాపాడుకునేదానికి, పేద ప్రజల కోసం గెలుస్తాము, వాళ్ళ పక్షాన్నే ఉంటాము. వాళ్ళు చేసే పని మా మీద పడుతుంది. కాబట్టే ఈరోజు ఏ తప్పులు జరిగినా కానీ మీడియా ముందు పెడతాను. దాని తర్వాత యాక్షన్కి కూడా అధికారులకి రిటర్న్గా రాస్తాను, ఓరల్గా కాదు. ఆ లెటర్కి వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా ఎంక్వైరీ అవుతుంది. బాలనగర్, రాజాపూర్, జడ్చల మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైలు మాయమైపోయినాయి. ఆ ఫైల్ కూడా ప్రతి ఒక్క భూమి ఫైలు మాయమైపోయిన భూములపైన కూడా విచారణ జరిపిస్తాం. ప్రతి భూమి బయటికి వస్తుంది. అక్రమంగా చేసింది దొండపల్లిలో 600 ఎకరాలు అక్రమం చేసి అప్లికేషన్ పెడితే అంతా క్లియర్గా ఉందని రాసినారు. ఏమి క్లియర్గా ఉంది? ఓనర్ ఒకడైతే ఓఆర్సీ ఇంకోటికి ఇచ్చిండ్రు. అందుకే అవి కూడా డేటా తీపిస్తుంటే ఫైళ్ళు దొరుకుతలేవు. మళ్ళీ ఆ ఫైళ్ళ సంగతి ఏంది? దొరకని ఫైళ్ళ పైన ఖచ్చితంగా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాము. పై అధికారులకి నేను కంప్లైంట్ ఇస్తాను. ఆ ఫైల్ ఎక్కడెక్కడ దాపెడుతున్నారో బయటికి రావాలి. ఇంకొకటి, బాలనగర్ కృష్ణారెడ్డి అని ఉండేనా రికార్డ్ అసిస్టెంట్, ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు నువ్వు చెప్పు? నాకు తెలుసు. రికార్డులు ఇంటికి తీసుకుపోయేదానికి ఆయన నిజాయితీగా పనిచేస్తుంటే
15 ఏళ్ళ నుండి ఆయన రికార్డులు బయటికి తీసుకోపోని ఇస్తలేడని చెప్పేసి ఆ రికార్డ్ అసిస్టెంట్ని ఆయనని ట్రాన్స్ఫర్ చేసిన 15 ఏళ్ళ నుంచి ఉంది నిజాయితీగా రూపాయి తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన కృష్ణారెడ్డి కదా, ఆ కృష్ణారెడ్డిని ట్రాన్స్ఫర్ చేసినారు. ఇప్పుడు ఫైల్ అన్నీ ఇంటికి పోతున్నాయి, టెనెంట్లు బెదకలు అవుతున్నాయి. ఆఖరికి విరాసత్ కూడా హిమాజీపూర్లో ఒక్కరు కొడుకుంటే ఇంకొకరికి విరాసత్ కూడా చేసినారు అని కూడా తెలిసి. అవునా చెప్పు, ప్రెస్ చెప్పు, ఎక్కడైందో. 2 ఎకరాల పొలం సార్, ఎకరన్నర పొలం. మా నలుగురు నాయనలు 15 గుంటలు ఉండాలి. 37 గుంటల పొలం మా చిన్న పేరు మీద అయింది, మిగతా మొత్తం వేరే వాళ్ళ పేరు మీద అయింది. చూసినారా? మాకు అదైంది సార్ 54 సర్వే నెంబర్. లింగారం శివర్ రెండింటిల మధ్య. మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ డైరెక్ట్ పోయి కంప్లైంట్ ఇస్తే నేను మండలానికి ఫోన్ చేసి పిలిపిస్తా. అక్కడ 15 కలెక్టర్ ఎంఆర్ఓ మా ఫోన్ వచ్చింది. పోయినాము, పోతే ఆ రైతులు పట్టుకారండి అంటే మా పొలం కాడికి మేము అమ్మలే. మాకున్నది ఒక 5 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎక్కువ లేదు, 2 ఎకరాలకు లేదు. మేము అమ్ముకోనికి మాకేం అవుతుంటుంది, మేము అమ్ముకోలే. ఆయన దోలుకొని రండి, ఆయనకి ఎవరికి అయితే ఆయన దోలుకొని రండి అంటే ఆయన మేము ఎట్లా చెప్తే వస్తారు సార్, మేము వస్తే చెప్తే రాడు కదా, మరి ఇప్పుడు ఎట్లా సార్ అంటే నేను ఫోన్ చేస్తా పోండి. దానికి రిజిస్ట్రేషన్కు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి 1,90,000 అడిగింది సార్. ఏ మండల ఆఫీసు? బాలనగర్ మండలం సార్. ఎవరుండే అప్పుడు అధికారులు ఎవరుండే? ఇప్పుడు సార్ డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి జరిగింది సార్ విషయం. మాకు ఇప్పుడు ఇక్కడ మదలాపూర్ వెంకటరెడ్డి పటేల్ అన్నాడు, ఎంఆర్ఓనే ఉన్నాడు ఆయన 80,000 90,000 అడిగింది సార్. నా పేరు మీద 2 ఎకరాల 4 గుంటల పొలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ అన్నీ అయినాయి. మా నాయన పేరు మీకు ఇచ్చి మా అమ్మ పేరు మీద చెప్పిన, మా అమ్మ పేరు మీకు ఇచ్చి నేను రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను సార్. అప్లోడ్ డేట్ మొత్తం పాస్బుక్ మొత్తం నిడిలో చూపిస్తున్నది. పాస్బుక్ రాలేదు సార్ మాకు అని చెప్పి నేను ఫోన్లో నిడిలో కొట్టి చూపిస్తే కాంప్లైంట్ పెట్టుకోవాలండి. కాంప్లైంట్ అంటే మాకు తెలియదు సార్ అని చెప్పిన, అంటే పైసలు ఇచ్చేసి ఇస్తాను. విన్నారా? బాలనగర్ ఆర్ఐ 90,000 రూపాయలు ఇస్తే చేసిస్తా అని చెప్పిండంట ఒక రైతు ఆవేదన. ఇవన్నీ బంద్ అయిపోతాయని మీకు చెప్తున్నాను. ఎలక్షన్ కోడ్ అయిపోండి, నేనే దిగుతా రంగంలోకి. ఎక్కడ 15 గుంటల పొలం అంతే మాకు లక్ష ఇవ్వడానికి రావు, మేము ఇవ్వడానికి తెచ్చేయాలి. మరి నా పేరు విఠల్, లింగారం కుమార్మల్ల కొడుకు నేను. అది విధంగా ఇప్పుడున్న ఆర్ఐ అడిగిండు 96,000 అడిగిండు. 2-3 అధికారుల వల్ల ఇప్పుడున్న ఆర్ఐకి నా ఆస్తులు కన్నా ఎక్కువ ఆస్తులు మేము అధికంగా అన్నాం సార్. ఇంకోటి మన సార్ పక్క విలేజ్ అవన్నీ మాట్లాడుతూ ఒక్కొక్కటి తీసాము మాట్లాడతా. మీది పక్క యమాజీపూర్, మాది పక్క మీది మదలాపూర్ కదా సార్, మాది యమాజీపూర్. ఒక్కసారి చూడండి పటేల్ అని అంటే నేనేం చూతానన్నాడు. మేము దానికి దండాడుతున్నాం సార్, ఆ పొలానికే. మేము డిస్ట్రిక్ట్ మీడియా కూడా వచ్చింది, మళ్ళీ మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటంటే వ్యవస్థ మారాలంటే నేను దిగి రావాలి, దిగి వస్తాను మారుతాయి. అరే ఈరోజు నేను చెప్పింది మీరు వేయండి, రోజు ఒక్కొక్కటి తీస్తా. భూమి పవన్ చాలా మందికి 20 ఎకరాలు వాళ్ళు తీసుకుని వాసంగా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మళ్ళీ పెడతాం. ఇది నువ్వు తిరుమలగిరి మళ్ళీ పెట్టు. ఖచ్చితంగా నేను పెడతాను, ఖచ్చితంగా యాక్షన్. ఇప్పటి నుంచి చూడు యాక్షనే ఉంటుంది, నాకు ఇంకా రియాక్షన్ తీసుకోను, ఓన్లీ యాక్షనే. దీనికి ఇక్కడనే పెడతాం. కిందనే మంచి చూడు ఫోన్ నాదేనా? ఇక్కడ పెడదాం. సరే నేను అడిగినప్పుడు ఇవి పట్టుకో, ఇవే పట్టుకో నేను చెప్తా. బాలు అవి ప్రింట్స్ నాలాది కాపీస్, కలర్ కాపీస్.
ఓకేనా? అందరికీ నమస్కారం. నేను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈరోజు బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ 118 ముందు మనం నిలబడి ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 12 ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు. ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి, కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్క ఉన్న రైతుల భూములు అన్నీ మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు. అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కాలువ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషనర్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది అసైన్డ్ భూమి. ఈ భూమిలో వైకుంఠధామం కట్టిండు, దానికి శంకుస్థాపం కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపం చేసిండు. వైకుంఠధామం కూడా కట్టినారు. మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. మీరు చూస్తే 2009లో ఇది గూగుల్ మ్యాప్, దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుందనేది. ఇది 2019. దాని తర్వాత 2021లో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు, ఈ చెరువు నుంచి నీళ్లు ఇక్కడి నుంచి పోతుందన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది. దాని తర్వాత 2022లో చూడండి వైకుంఠధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ ఎర్త్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. 2022లో అప్పుడే జరిగింది. ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్ట్రైట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇదే ఈ కట్ట వేసి మొత్తము డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా ఈరోజు దీనికి పర్మిషన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైన్స్ నేనే ఇక్కడికి పిలిపించినాను. ఏడీ మైన్స్ ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగానే మట్టి వేసినారు. 12 ఎకరాల వరకు మొత్తం 12 ఫీట్లు నింపినారని చెప్పేసి దాదాపు 5,12,00,000 రూపాయలు దీనిపైన సీనరేజ్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మహాన్ భావుడు ఆ ఏడీ మైన్స్ ఆయన జనగాంకి ట్రాన్స్ఫర్ అయ్యే 2వ రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిండంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలనంట తవ్వి 18 ఎకరాలకి ఈ 12 ఎకరాలకి ఇక్కడనే తవ్వి 12 ఫీట్ల మట్టేసిందంట. ఏంది ఇది? 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన మనీ ఆయనే నోటీస్ ఇస్తాడు, ఆయనే మెన్షన్ చేస్తాడు. ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ది ఈ ఏడీ మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా? వరారి డెవలపర్స్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు, వాళ్ళు మట్టంట ఇదే భూములకే వేసిందంట అని చెప్పేసి దాదాపు ఇది 5,12,00,000 రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళ పైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గామ్కి ఏడీ మైన్స్కి వెళ్ళడం జరిగింది. మీరు చెప్పండి, ఇక్కడ మీరే సాక్ష్యం, మీరు ఇక్కడికి పిలిపించిందే ఇది నిజాలు చూపించేదానికి. ఎంఆర్ఓలు కానీ నేను చెప్తున్నాను, ఈరోజు చూస్తే జడ్చర్లలో ఇట్లా అవినీతి జరుగుతుంది. ఇవన్నీ రేపు బ్లేమ్ అయ్యేది ఎవరు? ప్రభుత్వంతో అయినా ఒక్క మచ్చొచ్చినా కానీ ఊరుకునేదే లేదు. ఇదే కాకుండా ఈ భూమికి తవ్వు ఎక్కడున్నది మీరు చూపించండి నాకు. ఈ భూమికి తవ్వు ఎక్కడున్నదో చూపించండి. ఇదేమో కట్ట, అదేమో గిర్రారి వెంచర్. మళ్ళా ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను. ఏమి జరుగుతుంది జడ్చర్లలో? దళారులను పెట్టుకొని పాపం నిన్న ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ జడ్చర్లకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయనని అన్నాడు. నాకు తెలియగానే అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాను. క్రాప్ లోన్కి రిజిస్ట్రేషన్కి ఏమన్నా లింక్ ఉందా? ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నంటే ఇమీడియట్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పగానే రిజిస్ట్రేషన్ అయింది. మధ్యలో దళాలను పెట్టినారు. ఇదే కాకుండా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొద్దు. 2018లో మహానుభావుడు జడ్చర్ల ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ
ఇక్కడ చేసిన ఘనత అన్ని అసైన్డ్ భూములు పొల్లపల్లిలా 1000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండాలి, భూదాన్ భూమి ఉండాలి, దాని తర్వాత అసైన్డ్ భూములు ఉండాలి. సగం రిజిస్ట్రేషన్ చేసేసి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఇదే కాకుండా ఇది భూదాన్ భూము. సర్వే నెంబర్ ఒకటి చెప్తాను, సర్వే నెంబర్ 389 కొత్త ఎంఆర్ఓ డేట్ 8/1/2024 భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? జడ్చర్ల నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఆయనకి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం జరగదని చెప్తున్నాను. మీరు అడగొచ్చు, అధికారంలో ఉన్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని. అవును, అధికారంలో ఉన్నా, నన్ను గెలిపించింది జడ్చర్ల ప్రజలు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి, దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క భూమి గురించి మాట్లాడుతాను, ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమి కాపాడుతానని తెలియజేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారికి, నవీన్ మిట్టల్ గారికి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి, కలెక్టర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కంప్లైంట్ రాస్తున్నాను. ఇక్కడ ఫిజికల్గా ఉండేది ఒకటి, మీ అధికారులు కొంతమంది అవినీతి పరులు కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది. 4 డిపార్ట్మెంట్లు ఇక్కడికి రావాల్సిందే. మనం ఎట్లయితే ఈరోజు చూస్తామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలుసు. ఇదే కాకుండా ఇది అసైన్డ్ భూమి, 1956 బిఫోర్ భూమి ఇది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చినామన్నాం. ఇది చూడండి, హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయింది. దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ భూమి కరెక్టా కాదా, 56 బిఫోర్దేనా అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్కి రాసుకోలేరు. వాళ్ళకే వదిలేసిన. ఎలక్షన్ కూడా అయిపోయిందంతా నేనేందో చూపిస్తా. ఇన్ని రోజు కామ్గా ఉన్నాను, పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మళ్ళీ 1956 బిఫోర్ భూమి ఉంటే దానికి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ఫీజు రిసిప్ట్ ఉందా? ఫీజు రిసిప్ట్ ఉందా? బాలనగర్, రాజాపూర్, జడ్చలలో ఫైళ్ళు లేవు, ఫైళ్ళు మాయం చేసిండు. దొండపల్లిలో 600 ఎకరాల ఫైళ్ళు లేవు. ఎక్కడ పోయినాయి ఫైళ్ళు? దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది? దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసింది. జూన్ 4వ తారీఖు నాడుకి డెడ్ లైన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇదే కట్టపైన నేను బాలనగర్ ప్రజలు 5000 మందితో దీక్షలు కూర్చుంటాను. ఈ 4 అధికారులు ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. వచ్చి బాలనగర్ ప్రజలకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు చెప్తే బాలనగర్ ప్రజలు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. సీఎం గారు చెప్పినారు, ఇలాంటివి ఏవి జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని. పొల్లపల్లిలో గవర్నమెంట్ భూములు కాపాడుతాను. ఎవరి కోసం గవర్నమెంట్ భూములు? రేపు మీ ప్రజలు, మీ పిల్లల కోసము భూమి లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము, మీకోసం కొట్లాడుతున్నాను. దానికి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇది వరారి ఇన్ఫ్రా కంపెనీ రైతులకు అన్యాయం చేస్తుంది పోలీస్ స్టేషన్లో నా పైన కంప్లైంట్ చేస్తారు. పిచ్చి ఉందా? ఇన్ఫ్రా కంపెనీ అయినా కానీ ఎవరిదైతే ఏంది, భూమి అయితే గవర్నమెంట్ భూమి, కాలువలు తవ్వినారు, మార్చినారు గురించి నేను మాట్లాడుతుంటే పాపం వాళ్ళ వెనకాల ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియదు. ఆ నాయకుడి కోసము, ఆయన భూదందాల కోసం పోలీస్ స్టేషన్ పోయి నా మీద కంప్లైంట్ ఇచ్చి నేనేం చేసిన? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని కట్ట మీదకి పిలుస్తాను అంతే, నిజాలు చూపించేదానికి. నేనేమైనా తప్పు చేసినా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఈ గవర్నమెంట్ భూములు కాపాడడం. కాబట్టి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరినీ కూడా కోరుతున్నాను. ఒకప్పుడు పేపర్లో ఇదే భూమి గురించి వైకుంఠధామం కూలగొట్టిన పెడితే ఇదే నాయకుడు అసలు ఆయనకి ఈ భూమికి ఏం సంబంధం ఉంది, ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ పోయినాడు, ఆయన భూమా, ఆయన బినామీ భూమా, ఆయన చెప్పాలి. ఆ నాయకుడు ఎవడో, ఆయన ఎందుకు వస్తున్నాడు, భూమి ఉన్న వాళ్ళని రావాలి, పక్కనున్న రైతులన్నా రావాలి. ఈ 30 కార్లు వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినారో కూడా ఆ జవాబు కూడా వాళ్ళు ఇవ్వాలి. ఈ కాల్వ మార్చలేదని కూడా వాళ్ళు జవాబు చెప్పగలుగుతారా? ఎవరు ఈ ఓనర్? శేఖర్ రెడ్డి. ఈ శేఖర్ రెడ్డి బినామీ ఎవరికి బినామీ? అది కూడా రాజాపూర్, బాలనగర్ మండల్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పోరాటం ఈ రోజు నుంచే షురు అయింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్తాను. ప్రతి గవర్నమెంట్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. ఆ భూములపైన బోర్డులు పెట్టించి ప్రభుత్వానికి అప్పచెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్, ఒకటి చెప్పాలనా, నేను అధికారంలో ఉన్నాను, మా ప్రభుత్వం వచ్చింది, మేము కాపాడాలి, కంప్లైంట్ ఇస్తుందని చెప్పిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు మాకుందా లేదా? జరిగింది. ప్రజలకి తెలవాలి ఏం జరుగుతుందని. నేను ఇంట్లో కూర్చొని ఇవన్నీ పర్మిషన్స్ వస్తే అరే పాతెమ్మాలో కింది నుంచి తీసుకున్నారు,
ఈ అనిరుద్ధ్ రెడ్డి కూడా కింది నుంచి తీసుకొని పర్మిషన్ ఇచ్చిందని చెప్తారు. ఈ రోజు ఈ బాధ్యత ప్రజలపైన పెట్టేసిన, నేను కూడా వాళ్ళతో ఉన్నా. ఇవన్నీ ఏం జరుగుతున్నాయో వాళ్ళకు కూడా తెలవాలి, ఎవరు ఏం చేస్తున్న వాళ్ళకు కూడా తెలవాలి. అవన్నీ తెలిసేదానికి నా ప్రజలు, నన్ను గెలిపించిన ప్రజలకి చెప్పే బాధ్యత నాది. నేను వాళ్ళకి ఖచ్చితంగా ఏది జరిగినా కానీ అవినీతి వాళ్ళకి చెప్తాను ఉంది. అందుకే కదా చర్యలని నేను సస్పెండ్ చేయలేను కదా. ఎస్ చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ మహబూబ్ నగర్కి అందరికీ క్లియర్గా ఆధారాలతో సహా పెట్టినాను. ఇప్పుడు చర్యలు వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు చర్యలు. దీనిపైన 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేస్తే ఊరుకుంటారా? దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉంది. లేకుంటే June 4th తర్వాత నేను చేసేది ఏందో చేస్తాను. నష్టపోయిన ఉన్నారు కదా మీకు ఇప్పుడు దీన్ని ఇట్లా మార్పడం వల్ల మీకు ఏమైనా నష్టం? మీకు నీ పేరు కాదు, ఎన్ని నిమిషాలు మాట్లాడినా? నేను ఎన్ని మినిట్స్ మాట్లాడినా? 20 minutes వాటర్ ఏమో ఇక్కడ కిందికి వెళ్ళిపోతున్నాయి. మాకు పరిస్థితి ఉండే, మా పొలం ఇంకెళ్ళి నీళ్ళు పోతుండే, మలుపుకుంటుంటే ఇప్పుడు అన్ని నీళ్ళని కిందికి వెళ్ళిపోతున్నాయి. పొలం లేవు, పోయే నీళ్ళు సార్ కిందికి పోతున్నాయి. నా పేరు కృష్ణ. నాకు ఇక్కడ ఎకరన్నర పొలం ఉంది. ఇక్కడ ఈ కాలువ ఇక్కడ ఉన్నది, ఇక్కడ మార్చిండ్రు. ఇక్కడ మార్చి ఈ చెరువు నిండే వరకు ఇక్కడ నీళ్లు, ఇక్కడ నీళ్లు పట్ట పొలాల్లోకి వెళ్ళిపోతున్నాయి సార్. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు, ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. మధ్యలో రాత్రి వర్క్ చేస్తుంటారు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఆ పని? ఎవరు చేస్తున్నారు సార్? మాకు నైట్ వచ్చి చేస్తారు ఇక్కడ పనులు. మీకు పట్టా భూమి లేకుంటే పట్టభూమి సార్, పట్టభూమి 58 సర్వే నెంబర్ ఉంటుంది సార్. అధికారులకు ఈ విషయాన్ని చెప్పిండ్రా? చెప్పినాం సార్, ఎవరు పట్టించుకున్నారు? ఎంఆర్ఓ వారు వచ్చింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది, అందరూ వచ్చింది సార్. ఏమన్నారు వాళ్ళు? తీసుకుంటామన్నారు సార్, చర్యలు తీసుకుంటామన్నారు. అది ఎక్కడ ఉంది, అక్కడనే ఉంది సార్. అది మల్లయ్య 25 సంవత్సరాలు చేస్తున్నాము. కాలువ ఇట్లా ఉండే ఇప్పుడు మా ఇతలకి వెళ్ళి మళ్ళీ మన వచ్చి కూడా 2 మళ్ళీ నూకపోయి అలుగు దగ్గర కూడా అలుగు దుప్పినాడు. మా పొలాలకు కూడా వచ్చి నీళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి ఆపితే కూడా మళ్ళీ ఆపి మా కాలువ వేసారు. ఇప్పుడు అట్లా చేస్తున్నారు, మీరు అడ్డుకున్న ప్రయత్నం అన్నం మీకు తో చేస్తాం, అది చేస్తాం, మళ్ళీ యాద మలపలేదు. అందుకే ఉంది. ఇప్పుడు ఏం కావాలంటున్నారు? మా కాలువ వేసి మా ముంబులలో పోతామంటారు. మీరు ఎవరి దృష్టి తీసుకుపోయారు ఈ విషయాన్ని? ఎవరికి చెప్పిన ఇట్లా అలుగు దుప్పి అట్లా పెద్ద మనసు వస్తే చెప్పి ఎవరు చెప్పాలి మొత్తానికి. ఎంఆర్ఓ ఎంఆర్ఓ వచ్చి గిరిదారు వచ్చి చూసి పోయారు. ఎంఆర్ఓ గిరిదారు వచ్చి చూసిపోయారు. నా పేరు శ్రీనివాసు. ఈ కొత్త కాలువ విషయం సార్, ఇది కొత్త కాలువ విషయం మన వాటర్ వచ్చినాయి. మేము అడిగిన మా ఎంఆర్ వచ్చిన గిరిదారు వచ్చిండు. చెప్తే మీకేం ప్రాబ్లం కాదు, కొత్త కాలువ ఇస్తే మీ ప్రాబ్లం అయితే మేము చూస్తామని చెప్పారు. అంతే, పాతకాలం మొత్తం గుడిపేసారు వాళ్ళు. అట్లా 2 సార్లు అయినా సార్ కాంపిటీషన్ పట్టించుకోలేదు సార్, పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత పెడితే మీరు మాడకపోవడమే మాతంగా మళ్ళీ వస్తారు మీరు వాళ్ళు అడుపుకోండి అని చెప్పిన సార్ ఆయన ఎంఆర్ఓ సార్. ఇప్పుడు కొత్తగా ఇట్లా కాలువ మారడం వల్ల ఎంతమంది రైతులకు ఏం జరుగుతుంది? ఆడ 6-7 మందికి జరుగుతుంది సార్. ఒక 6 ఎకరాలు జరుగుతుంది. 20 ఎకరాల దాకా జరుగుతుంది ఇక్కడ కొనకైతే. అక్కడ లాస్ట్కి అయితే మొత్తం ఆ పక్క మొత్తం సరిపోతుంది అండి. మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది అందులోకి, మొత్తం ఫుల్ వాటర్ వస్తే అందులోకి వెళ్ళిపోతాం పొలాలకి మొత్తం. అట్లా చెప్తే తెల్లారి ఇటాచి పంపించాను అంతే. పొలాల మీద కొత్త నీళ్ళు అవి అక్కడ మధ్యలోకి ఉండే, ఆ మధ్యలోకి వెళ్ళి ఇక్కడ కొనకు చేసిండ్రు. ఆ కొనలోకి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ రైతుల ప్రాబ్లం అది, ఇక్కడ ఉన్న రైతుల ప్రాబ్లం అది. మా చెరువు ప్రాబ్లం ఏం చెరువు ఏం ప్రాబ్లం? చెరువులో బతుకుతాడు ఆయనకు తెలుసు నీళ్ళు ఎట్లా పోతాయి. ముందు ఎట్లా పోయేది నీళ్ళు? ముందు ఇట్లా పోయేది, దాన్ని కట్ట వేసి ఇక్కడ దొబ్బిరు అంతే. మట్టి ఇక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ వచ్చింది. చూస్తున్నారా? ఇక్కడ మట్టి కాదు, అది బయటకి తెచ్చింది మట్టి. బయటకి తెచ్చారు, బయటకి తెచ్చారు, బయటకి వెళ్ళి తెచ్చింది. బయటకి వెళ్ళి తెచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చింది మట్టి? మొత్తం బయటకి తెచ్చింది. బయటకి నుంచి వచ్చిందా? ఏడీ మైన్స్ ఇక్కడే తీసుకొచ్చిందని చెప్పిండ్రు. ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు బయట నుంచి వచ్చినాయని మొత్తం మట్టి అంతా. థ్యాంక్ యూ. అటు ఈ కాలం ఇట్లా పోయేది, ఈ 12 feet మొత్తం మట్టి వేసేసినారు. దాని కాలం మొత్తం బ్లాస్టింగ్ చేసింది వితౌట్ బ్లాస్టింగ్ పర్మిషన్. బ్లాస్టింగ్ కూడా చేయొద్దు, మొత్తం అటు కిందంతా బ్లాస్టింగ్ చేసింది నీళ్ళు కిందికి పోయేదానికి. మొత్తం రైతుల పొలాలు పోతుంది. అక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది, రైల్వే ట్రాక్ వరకు పోతాయి నీళ్ళు. ఏమైనా అయితే
దీనికి నా మీద కంప్లైంట్ అంటే ఇది నేను కబ్జా చేసే భూమా పడితేనే